నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ యేసయ్య నామములో వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మనము దేవుని వాక్యమును ధ్యానం చేసుకోవాలి. ఇది ముందు ఒక మాటను ధ్యానం చేసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టు. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపం లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయము లక్ష్యపెట్టును. ఏంటి ఈ మాట అని మనం ధ్యానం చేసుకున్నప్పుడు, ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజుగా దేవుడు సౌలును అభిషేకించిన తర్వాత, సౌలు దేవునికి వ్యతిరేకంగా నడిచిన తర్వాత సౌల్ని దేవుడు విసర్జిస్తాడు. ఇవన్నీ మనకి తెలుసు కాబట్టి నేను లోతుగా విసర్జించినప్పుడు సమూయేలు బాధపడుతూ ఉంటాడు. సమూయేలు బాధపడుతున్నప్పుడు ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలుని గురించి ఎంతకాలం దుఃఖిస్తూ, నీవు నీ కొమ్మును తైలంతో నింపు, బెత్లెహేమీయుడైన యెష్షయి దగ్గరికి నేను నిన్ను పంపుచున్నాను, అతని కుమారులో ఒకరిని రాజుగా నియమించదునని దేవుడు సమూయేలుతో తెలియపరిచినప్పుడు యెష్షయి ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ బలి అర్పించి చూస్తున్నప్పుడు అక్కడ యెష్షయి కుమారుడు కనపడుతున్నాడు. అతని పేరు ఎలీయాబు, అంటే పెద్దవాడు. అతను చూసినప్పుడు ఇతడే అనుకుంటా దేవుడు కోరుకున్న వ్యక్తి అని అతను అనుకుంటున్నప్పుడు దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. అయితే యెహోవా సమూయేలుతో ఎలా సెలవిచ్చాను, అతని రూపంలో ఎత్తును లక్ష్య పెట్టదు. అంటే అతని రూపాన్ని చూస్తున్నాడు, అతని ఎత్తును లక్ష్య పెట్టి ఇతన్ని దేవుడు కోరుకుంటున్నాడు అని అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ యెహోవా అంటే నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. అంటే యెష్షయి పిల్లలు 7 కూడా దేవుని హృదయానికి దగ్గరగా లేరు. వారి హృదయంలో కూడా దేవునికి చోటు లేదు. మరి ఎవరున్నారు ఇంట్లో అని పరిశీలిస్తే ఇంకా ఎవరున్నారా అని పిలిచినప్పుడు అప్పుడు 11వ వచనం, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెష్షయిని అడగా, అతను ఇంకా కడసారి వాడున్నాడు, అయితే గొర్రెలను కాయిస్తున్నాడు చెప్పాను. అందుకు సమూయేలు నువ్వు వాడిని పిల్లను పంపించము, అతడికి ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుంది యెషయాతో చెప్పగా, అతడు వస్తుండగానే దేవుడు అతను అంటున్నాడు, ఇతడే నేను కోరుకున్నవాడు, నువ్వు లేచి అభిషేకించమని యెహోవా అతనితో సమూయేలుతో తెలియపరుస్తున్నాడు. అప్పుడేమైనా సహోదరి సహోదరులారా, ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుందని పరిశీలన చేస్తే, దేవుడు పై రూపం చూడడం అంటే మనం తెల్లని వస్త్రాలు వేసుకున్నామా, లేక భక్తి పరులలా కనబడుతున్నామా, లేకపోతే బైబిల్ బాగా చదువుతున్నామా, పాటలు బాగా పాడుతున్నామా, ఇవన్నీ చూడ్డా ఆయన కావాల్సింది ఏంటంటే హృదయము ఎలా ఉంది, హృదయం పరిశుద్ధంగా ఉందా, హృదయం చెడిపోయి ఉందా అని దేవుడు చూస్తుంటాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుని చూసుకుని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది కదా. ఇక్కడ వీళ్ళెవరికి హృదయ శుద్ధి లేదు, దేవుని గురించిన జ్ఞానము లేదు, కనుక దేవుడు వారిని తిరస్కరించాడు. ఈ దినాల్లో మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు మనలో కూడా చాలామంది ఎదుటి వారికి నీతిమంతులుగా కనబడతారు, ఎదుటి వారికి పరిశుద్ధులుగా కనబడతారు. మాటల ద్వారా కొంతమంది తెలియపరుస్తుంటారు, నేను చాలా పరిశుద్ధురాల్ని, చాలా నీతిమంతుడిని అని మాటల ద్వారా చెప్తుంటారు. కానీ దేవుడు మనల్ని తిరస్కరించవచ్చు. ఎందుకంటే ఎవరైతే దేవుని వాక్యానికి దగ్గరగా నడుస్తారో, ఎందుకంటే దావీదుకు పేరు ఉంది ఏంటంటే హృదయానుసారుడు, దేవుని హృదయానుసారుడు అంట. అంటే దేవుడు ఎలా నడవమంటున్నాడో దావీదు తెలుసు కాబట్టి, దేవుడు ఎలా జీవించమంటున్నాడో దావీదు తెలుసు కాబట్టి దేవుడు చెప్పినట్లుగా దావీదు నడిచాడు. అందుకని దావీదుని దేవుడు కోరుకున్నాడు ప్రేమించని బిడ్డలారా. కనుక ఈ సమయంలో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, మనము పైరూపం చూస్తాం కానీ ఆయన మన హృదయాన్ని పరిశీలన చేస్తాడు. తర్వాత సమూయేలు అతను అభిషేకించిన తర్వాత దావీదు ఇశ్రాయేలుకి రాజుగా అభిషేకించబడ్డాడు. ఇది ముందు మనము దేవుని ఆత్మతో నింపబడాలన్నా, దేవుని పరిచయంలో ముందుకు వెళ్ళాలన్నా, కుటుంబం దీవించబడాలన్నా, ఆత్మీయంగా వర్ధిల్లాలన్నా, ఏది జరగాలన్నా నీకు మనసులో దేవుని చోటు ఉండాలి, నీ మనసులో దేవుని వాక్యం ఉండాలి,
నువ్వు దేవుని వాక్యానికి దగ్గరగా ఉండాలి, కానీ లోకంతో కలిసిపోయి, లోకస్తులతో కలిసిపోయి, లోక సంబంధమైన కార్యాల్లో నువ్వు సంతోషిస్తున్నట్లయితే బహుశా దేవుని సన్నిధితో ఉండకపోవచ్చు. కనుక జాగ్రత్త పడు. నీ పైరూపాన్ని దేవుడు చోట్ల నీ అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. అది దగ్గరగా ఉందా దేవునికి, దూరంగా ఉందా? దూరంగా ఉంటే దగ్గర చేసుకో. దగ్గర ఉన్నవారు మరింత భద్రపరచుకోండి. ఎందుకనగా ప్రభు రాకడ అది సమీపంగా ఉంది కాబట్టి మనం రాయకుడిలో ధైర్యంగా ఎదుర్కోవాలంటే మన హృదయంలో కూడా ఆయనకి చోటు ఇవ్వాలి. ఆ రీతిగా చోటిద్దాం. దావీదు ఆ రీతిగా చోటిచ్చి అభిషేకించబడ్డాడు, ఇశ్రాయేలుకి రాజుగా నియమించబడ్డాడు. మనల్ని కూడా దేవుడు అనేక విధాలుగా వాడుకోవాలంటే మనం దేవునికి చోటు ఇవ్వాలి, దేవుని కార్యాలు చేయాలి. దేవుడి మాటలు దీవించుగాక. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.